నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కలుపుతూ విజయవాడ, చెన్నై మార్గానికి ప్రత్యామ్నాయంగా నిర్మిస్తున్న కీలక ప్రాజెక్టు. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కనిగిరికి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే అక్కడి నుంచి నెల్లూరు జిల్లా వైపు పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. ఇక్కడ కనిపిస్తున్న కాంక్రీట్ స్తంభాలు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినవి. ఈ పనులకు 1983లోనే శ్రీకారం చుట్టారు. రైల్వే లైన్ కోసం 130 నుంచి 150 మీటర్ల వెడల్పుతో 2019లోనే వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భూసేకరణ చేశారు. గ్రామ సభల ద్వారా భూములు సేకరించినా చాలా మందికి పరిహారం చెల్లించలేదు. డిక్లరేషన్ ఇచ్చి విచారణ కూడా పూర్తి చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో రైల్వే లైన్ పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. నెల్లూరులో మాత్రం పురోగతి లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ గత 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం వస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసేసి 50%, స్టేట్ గవర్నమెంట్ 50% అండ్ రైతులకి చేసే డబ్బులు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పినందువల్ల ఈ రైల్వే లైన్ను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వాలు మారిన తర్వాత దీనికి సరైన గ్రాంట్లు ఇవ్వక రైల్వే స్టేషన్లో ఎన్ని పూర్తి కాక కొరలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేసి వచ్చేవలసిందిగా గవర్నమెంట్ వారిని మేము కోరుకుంటున్నాము. డెల్టా ప్రాంతంలో పోయే రైల్వేకు ప్యారలల్గా ఒక రైల్వే నిర్మాణాన్ని ప్రభుత్వం తీసుకుని ఉన్నది. కనిగిరి నుంచి శ్రీకాళహస్తి వరకు పెండింగ్ ఉంది. ఈ కొద్ది దూరం కూడా పూర్తి చేస్తే కనిగిరి, పొదిలి, వింజమూరు, ఉదయగిరి ఈ ప్రాంతాలన్నిటికి కూడా అభివృద్ధి చెందేదానికి అనుకూలంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రైల్వే నిర్మాణం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసినారు అవుతారని చెప్పేసి అనుకుంటున్నాము. నడికుడి నుంచి ప్రారంభమయ్యే లైన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మీదుగా 38 స్టేషన్లు దాటుకుని 309 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అక్కడ శ్రీకాళహస్తి రైల్వే లైన్లో కలుస్తుంది. తద్వారా నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ మార్గం ద్వారా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ప్రయాణం సులభమవుతుంది. ఎన్నో ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టు కోసం నాడు భూసేకరణ చేసిన అధికారులు తమకు పరిహారం మాత్రం ఇవ్వలేదని స్థానికులు వాపోతున్నారు. 348 సర్వే నెంబరు 2లో 3 ఎకరాల 49 సెంటు పొలం పోయింది. 2015లో వాళ్ళు తీసుకున్నారు. రైల్వేకి సంబంధించింది భూసేకరణ చట్టంలో ఆ రోజు మార్కెట్ వాల్యూ ₹1 కోటి ఉంది. వాళ్ళు 6 లక్షలు ఇస్తామంటే నేను తీసుకోలేదు. ఈ రోజు వచ్చేసి 5 కోట్లు ఉంది ఎకరా. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. తమ ప్రాంతంలో రైలు కూత వినాలని ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా నెల్లూరు మెట్ట ప్రాంతంలో పనులు వేగంగా సాగి తమ ఆశ నెరవేరుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.